బాలలు దేశానికి సంపద. వారి ఆరోగ్యం మన అందరి బాధ్యత. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులంతా పేద కుటుంబాలకు చెందినవారు. వారికి పౌష్టికాహారం చాలా ముఖ్యమని ఆయన భావించారు. తన వంతు బాధ్యత నిర్వర్తించాలని గ్రామ పంచాయతీకి చెందిన 70 సెంట్ల ఖాళీ స్థలంలో కూరగాయలు, ఆకుకూరలు పండించాలని నిర్ణయించారు. అందులోనూ పురుగుమందులు లేకుండా సేంద్రియ విధానంలో పండిస్తూ పంచాయతీ పరిధిలోని గర్భిణులు, బాలలకు ప్రతిరోజు ఉచితంగా అందిస్తున్నారు. ఆయన కృషి ఉన్నతాధికారులను ఆకర్షించింది. జిల్లా వ్యాప్తంగా అమలుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు కారణం కాకినాడ గ్రామీణం వాకలపూడి గ్రామ పంచాయతీ కార్యదర్శి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణం వాకలపూడి గ్రామ పంచాయతీ కార్యదర్శి రత్నం ఏడాదిన్నర క్రితం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన బాలలు, గర్భిణుల్లో పౌష్టికాహార లోపం కారణంగా తలెత్తిన సమస్యలు తెలుసుకున్న ఆయన తన వంతు బాధ్యత నిర్వర్తించేందుకు సంకల్పించారు. గతేడాది జూన్లో పంచాయతీ పరిధిలో 70 సెంట్ల ఖాళీ స్థలంలో కూరగాయల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పర్యవేక్షించి మంచి దిగుబడులు సాగించేలా కృషి చేస్తున్నారు. సిబ్బంది సాయంతో గ్రామాల్లో ఆవు పేడ సేకరించి దాంట్లో మట్టి కలిపి సహజ ఎరువుగా మార్చి వ్యవసాయం క్షేత్రంలో వినియోగిస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం ఏమాత్రం లేదు. ఇలా పండించిన కూరగాయలు, ఆకుకూరలను పంచాయతీ పరిధిలో వీరు అంగన్వాడీ కేంద్రాలకు, గ్రామాల్లోని గర్భిణులకు అందిస్తున్నారు. ఇలా 200 మంది చిన్నారులు నిత్యం మంచి పౌష్టికాహారం తీసుకుంటున్నారు. పంటలను రోజుకో రకం అంగన్వాడీ కేంద్రాలను ఎంపిక చేసి పంపిస్తున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో 26 రకాల కూరగాయలు పండిస్తున్నారు. పిచ్చి తప్పుల్లో నాటి తొక్కలన్నీ కొట్టించేసి శుభ్రంగా దున్నించి తిన్న సాగు తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్కి అందించాలన్న ఆలోచనకి మా సిబ్బంది సమరోత్సాహంతో పనిచేసి వాళ్ళు ఏదో ఆఫీసర్ గారు చెప్పారని కాకుండా మా గ్రామ ప్రజలకే చేస్తున్నారన్న కాన్సెప్ట్తో వాళ్ళు పనిచేస్తున్నందుకు సిబ్బందిని కూడా అభినందిస్తున్నాం. ఆనపకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు, గోంగూర, తోటకూర, ఇంకా ఒక్కనే పల్లనేది లేదు, అన్ని రకాలు కూడా మొత్తం పౌష్టికాహారం ఏదైతే ఉందో రక్తహీనత లేకుండా ఉండడం కోసం పిల్లల్లో కానీ మొదట్లో అంగన్వాడీ సెంటర్లు 7 సెంటర్లకే పిల్లలకి ఇచ్చేవాళ్ళు అండి. ఒక సెంటర్లో యావరేజ్ని కనీసం 30 నుండి 35 మంది ఉన్నారు. 7 సెంటర్లు అంటే 7 3 21 200 మంది కనీసం డైలీ పిల్లలకు అందించేవాళ్ళం ఆహారం. తర్వాత ఆగస్టు నుండి మాకు ఇంకా క్రాప్ పెంచడం మొదలుపెట్టాం. పెరిగి కొలది అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి బాలింతలకి, గర్భిణీ స్త్రీలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా డైలీ యావరేజ్ని 500 మంది మేము అందించినటువంటి ఆర్గానిక్ ఆకుకూరలు, కూరగాయలు పోషకాహారమైన మంచి పోషకం అందుతుంది. వాకలపూడి పంచాయతీ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం గురించి తెలుసుకున్న ఎందరో రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు సందర్శించి రత్నాన్ని ప్రశంసించారు. మాతా శిశు సంజీవిని జిల్లా సమన్వయకర్త శ్రీదేవి ఇతర ఉన్నతాధికారులను సందర్శించి జిల్లాలో ఇటువంటి క్షేత్రాలను మరిన్ని పంచాయతీల్లో ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ రత్నం చేస్తున్న ప్రయత్నాలు ఇతర ప్రాంతాల్లోనూ అమలు కావాలని ఆకాంక్షిస్తున్నారు. రత్నం హోంమంత్రి చేతుల మీదుగా విశిష్ట సేవ పురస్కారంతో పాటు అనేక అవార్డులు పొందారు.